మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడు సంపాదించినవా? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీసులో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను వస్తున్నాను. అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా, ఆ బాసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలని ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు. అదేమిటి భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నారు? అవునయ్యా, ఆమెను అభినందించడానికి పార్టీ ఏర్పాటు చేశాం. మమ్మల్ని అవమానించడానికి వాళ్ళు ఆయన తీసుకొచ్చింది. లేదండి, ఆయన ఏదో తెలియకన్నారు. సీత, నేను తెలియక అనలేదు, తెలివి తక్కువ అనలేదు. వాళ్ళు అన్నదానికి సమాధానం చెప్పాను. ఏమిటయ్యా సమాధానం? నలుగురిలో కూర్చున్నప్పుడు ఎలా ఉండాలో నేర్చుకో ముందు. మీరు నలుగురు ముందు మనుషుల గురించి మనుషుల్లో మాట్లాడడం నేర్చుకోండి. మీరు పడేసిన ఎంగిలి మెతుకులు తినేవాళ్ళం మేము. ఆ మాట నిన్ను అనలేదు కదయ్యా. ఏ కార్మికుడు అన్నా అన్నట్టే. అవును, నిజమే మీరు అన్నది. మీకు కావలసింది మీరు తిని మిగిలింది మాకు పారేస్తున్నారు కాబట్టి అది ఎంగిలి కూడే, అవి ఎంగిలి మెతుకులే. అసలు ఆ మెతుకులు వచ్చింది ఎక్కడి నుంచి, పుట్టింది ఎక్కడి నుంచి, ఎలా వచ్చాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి గురించి మీరు ఇంత హీనంగా మాట్లాడుతున్నారో వాళ్ళు పడ్డ శ్రమ అది. మీరు కట్టిన ఈ మేడలు, కట్టుకున్న ఈ బట్టలు, పెట్టుకున్న ఆభరణాలు, తింటున్న తిండి, తిరుగుతున్న కార్లు, ఉంటున్న ఏసీ గదులు మీరు చెమటోడి సంపాదించినవా? మేము చెమటోడి సంపాదించిన వాటితో మీరు అనుభవిస్తూ మమ్మల్ని హీనంగా మాట్లాడతారా? మేం తింటున్నది మీ ఎంగిలి కూడైతే మీరు తింటున్నది మా నెత్తుడు కూడు. ఏమిట్రా అర్థం పర్థం లేకుండా? ఎవర్రా అమ్మాయి? నీ భార్యగా? నీ భార్యకు అవమానం జరిగితే నీకు జరిగినట్టేగా? ఏమిటమ్మా అవమానం? నేనేమన్నా కావాలని చేశానా? అసలు నిన్నెవరా పాడమంది? అదేమిటమ్మా, ఆ అమ్మాయి లేని వాళ్ళ గురించి నోటుకు వచ్చినట్టు పాడుతుంటే? పాడితే పాడింది, నీ సొమ్మేం పోయింది? నువ్వు నోరు మూసుకుని ఊరుకోవచ్చుగా. ఏమిటండి బెల్లం కొట్టిన రాయలాగా మాట్లాడరే? జనరల్ గా నేను కంప్లైంట్ లేకుండా ఏ కేసు టేకప్ చేయనే. ఊరికి తప్పించుకోకండి. ఆ అమ్మాయి ఒక్కరితే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెళ్ళి తీసుకురమ్మనండి. నేను వెళ్ళను. నేను కావాలనుకుంటే అదే వస్తుంది. ఆగు. ఒరేయ్, నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆ అమ్మాయి రానక్కర్లేదు. మధ్యలో టెలిఫోన్ ఉంది కదా, ఓ దెబ్బ కొట్టాయి. నేనెందుకు చేయాలి? నేను కబురు చేస్తే రాలేదుగా, దాన్నే ఫోన్ చేయని. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంటున్నాడు కదే. ఒరేయ్, అదంతేనే. నేను చెప్తాను పదా. నువ్వు పదా, నీకెంత నేను చెప్తాను. అంతేనట, అంతే. మాట్లాడకే, మాట్లాడకుండా ఇదే. నేను వేస్తాను, మీరు పడుకోండి. నేను వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొస్తాను. పిచ్చిదానా, ఇదిగో నువ్వు వెళ్ళక్కర్లేదు, నేను వెళ్ళక్కర్లేదు. మరి ఎవరు వెళ్తారు? ఎవ్వరు వెళ్ళక్కర్లేదే. ఇదిగో నేను ఇంకా భోంచలేదు. నేను మాత్రం చేశానా? నువ్వు వస్తావా, నన్ను రమ్మంటావా? నేనే వస్తాను. తొందరగా వచ్చాయి. ఏమండి, ఏమండి? నేను చెప్పరా అదంతేనని. అదే ఇదే. చూడండి, మన అబ్బాయి ఎంత మంచివాడు. మీరు ఉన్నారు, నాతో గొడవపడి ఎప్పుడైనా ఇలా పిలిచారా? ఇలా పిలిచే అవకాశం ఎప్పుడు ఇచ్చావు నాకు? ఎప్పుడు నీ అంత నువ్వే వచ్చేదానివిగా. వంకాయలు గుత్తొంకాయ కూర చేసామంటే అదిరిపోతుంది.
పుచ్చా ఏం లేదు సీత, ఏరి కొనొచ్చు. ఇంకోట ఏరి కొంటే కిలో 2.5 అన్నాడు. ఇంతేలే, ఇంకొండవు. ఏమండి, రోజు ఈ పుచ్చంకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, కుళ్ళిపోయిన దోసకాయలు తింటే మీరు చేసే పనికి బలం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మరి ఏం తీసుకురమ్మంటావు? ఇంకా ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, అప్పుడప్పుడు కోడి. నాకు మాత్రం తినాలన్నదా సీత, కానీ ఏం చేయను. అదే మా ఓనర్ గారు ఉందే మహాతల్లి, జీతాలు పెంచుతూ బోనస్ లేదు. పైగా అడిగితే పేద కోపం, ఆవిడకి కోపం తెలిసినట్టు. మొన్న అయితే 4 జాయించేద్దాం అనుకున్నాను, ఆడదు కదా అని వదిలేశాను. బాగుండదు కదా. జీతాలు పెంచితే తప్ప మంచి కూరలు కొనలేరా? ఎలా కొంటాం? కొనాలంటే ఆవిడ జీతాలు పెంచాలి, లేదా ఓవర్ టైం చేయాలి. ఓవర్ టైం చేయడానికి ఇంట్లో నువ్వు ఒప్పు, జీతాలు పెంచడానికి ఆఫీస్లో ఆవిడ ఒప్పుకొని మధ్యలో నేను వస్తున్నాను. సరిగాని త్వరగా వంటకాని ఆకలిస్తుంది. నో, సీ మీ ఆఫ్టర్ 2 o'clock. ఓకే, నమస్కారం. ఏమిటిలా వచ్చారు? అదే బోనస్ విషయం ఏం చేశారో తెలుసుకుందామని వచ్చామండి. మీరు తొందరగా తేల్చకపోతే చాలా ప్రమాదం జరిగిపోతుందండి. ఏమిటి? ఆవిడ నాకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోతుందండి. విడాకులా? అవునండి, పాపం వాళ్ళ భోజనం కూడా చేయలేదు. ఎందుకని? ఏముందండి, పొద్దున వంకాయలు కొని తెచ్చానండి, రోజు వంకాయలు అందండి. తీరా చూస్తే అందులో 2 పుచ్చి వంకాయలు ఉన్నాయి. అవి చూసి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. పోనీ మంచి వంకాయలు కొందామంటే కిలో 2.5, పుత్తులు గిచ్చులో చూడకుండా అయితే కిలో ₹2. ₹1 మిగులుతుంది కదా అని నేను కక్కుస్ పని చేశానండి. ఏ, మీ ఆవిడ పుచ్చంకాయ కూర తినదా? కాదనుకోండి, పాపం ఏదో కోడి తినాలని ఆశ ఉంటుంది కదండి. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క కోడి కూడా కోయలేదండి. ఏమండి మీకు తెలుసో లేదో, కోడి ఖరీదు ₹25 అండి. ఎరా బోనసులు ఇవ్వక, జీతాలు పెంచక కోడి ఎలా కొనుక్కుంటాం చెప్పండి? అంటే మీరు కోళ్లు కొనడం కోసం జీతం పెంచమంటారు. ఓకే, నెలకి 200 పెంచుతున్నాను. నో, అందరికీ కాదు, లీడర్కి మాత్రమే. మేడం, లీడర్ ఒక్కడే మనిషా? వీళ్ళందరూ మనుషులు కారా? అందరూ మనుషులే, కానీ లీడర్ బాధ్యత గల మనిషి. నోనో, వీళ్ళందరినీ విడిచిపెట్టి నా ఒక్కడికి ఎలా ఇస్తారు? ప్రమోషన్ ఇచ్చి. నాకంటే చాలా మంది సీనియర్లు ఉండగా నాకే ప్రమోషన్ ఎలా ఇస్తారు? మేడం, చేయాలనుకుంటే అందరికీ చేయండి, అలా చేయడం మీ ధర్మం. వస్తాం. ఈ నవ్వులు, ఈ పక్కపక్కలు, ఈ ఇకలు 3 నాళ్లే ఫాదర్. గూట్లో ఉండే పిట్ట నీళ్లలో ఉండగలదా? నీళ్లలో ఉండే చేప గూట్లో ఉండగలదా? ఇదంతా టెంపరీ అడ్జస్ట్మెంట్ ఫాదర్. సీతారాములు లాంటి గొప్ప వాళ్ళకే తప్పలేదు సెపరేషన్, విడిపోవడం. ఇంకో 5-6 నెలలు వీళ్ళు విడిపోతారు. తప్పురా పాపిస్తోడా, పెళ్ళయ్యాక ఆ మాట అనకూడదురా. మనకు విరోధులైన పెళ్లి కాపురం చేసుకున్న దంపతులు విడిపోవాలని ఏ మనిషి కోరుకోడురా, రాక్షసుడు తప్ప. పోనీ నీ కడుపున ఒక రాక్షసుడే పుట్టాడనుకో ఫాదర్. నాకెందుకో రోజు రోజుకి వర్కర్స్ కి, ఓనర్లకి మధ్య సంబంధం దూరం అవుతున్నట్టు అనిపిస్తోంది. నిజమే మేడం, వాళ్లే మనల్ని రోజు రోజుకి దూరం చేసుకుంటున్నారు. మనం ఎన్ని అవస్థలు పడుతున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. మనం తింటున్నాము, నిద్రపోతున్నాము, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ సౌకర్యం వాళ్ళది. వాళ్ళంతా డబ్బు మనుషులు, వాళ్ళకి కావలసిందల్లా డబ్బు. నిజమేననుకోండి, వాళ్ళు కష్టపడుతున్నారు, అడుగుతున్నారు, తప్పే ఉంది. కష్టానికే కదా మా జీతాలు ఇస్తున్నాం, పైగా బోనస్సులు కూడా ఎందుకు? మరి ఆ బోనసుల కోసమే కదండి గొడవ పెడుతున్నారు. ఇస్తే ఏం పోతుందంటారు? అమ్మాయి, ఏదో ఒక రోజు నీలో మార్పు వస్తుంది అనుకున్నాం. దానికి కారణం నువ్వు కాదు, మీ ఆయన. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని నువ్వు అంతే అయ్యావు. బోనసులు మీరు ఒక్కరూ ఇస్తే మేమంతా ఇవ్వాల్సిందేగా. మీ భర్తకు భయపడి మీరు పని చేస్తున్నారంటున్నాను. మీరు వచ్చాక చాంబరికి ఎంతో పరువు ప్రతిష్టలు వచ్చాయి. ఇన్నాళ్ళు పోయిన ప్రతిష్ట మళ్ళా నిలదొక్కున్నాం. ఇప్పుడు మీదో దారి మాదో దారి అయితే బాగుండదమ్మా. మా అందరికీ మీరే అండగా నిలబడాలి. అమ్మాయి, వీళ్ళని గురించి నీకు తెలియదు. పెంచనంత వరకు జీతాలు పెంచలేదంటారు, పెంచిన తర్వాత లాభాలు వచ్చాయి గనక పెంచారంటారు, తర్వాత బోనస్ అంటారు, ఇస్తే మళ్ళీ జీతాలు పెంచమంటారు. రుచి మరిగిన పులి మనుషుల్ని ఎలా వదిలిపెట్టలేదో, పెంచడం అనే రుచిని వాళ్ళు మరిగారో మనల్ని పులి తిన్నట్టు తినేస్తారు. చాలా బాగా చెప్పారు సార్. సీతామహాలక్ష్మిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏమని మాట్లాడుతుంది? న్యాయాన్ని గురించి, ధర్మాన్ని గురించి. మీరు మా మేడం గురించి పట్టించుకోకండి. మీరు అనుకున్నట్టే జీతాలు పెంచద్దు, బోనస్లు ఇవ్వద్దు. చెప్పండి, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేం చేస్తానంటారు? మిమ్మల్ని చేయమంటున్నది మేము ఎప్పటి నుంచో అడుగుతున్న బోనసులు. మేం చేయాలనుకుంటున్నది మీ నిర్ణయం విన్న తర్వాత చెప్తాం.
ఓకే, ప్రస్తుతం మీకు బోనస్లు ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ సంవత్సరం ఫ్యాక్టరీ నష్టంలో ఉంది. నష్టమా? అవును. చెప్పండి ఆడిటర్ గారు. అవునయ్యా, ఈ సంవత్సరం మన ఫ్యాక్టరీ కొన్ని లక్షల నష్టం వచ్చింది. వచ్చిన డబ్బు వచ్చినట్టు మేనేజ్మెంట్ తినేస్తే లాభాలు ఎక్కడ కనబడతాయి? ఏమైతేనే నష్టం వచ్చిందా లేదా? మా వాళ్ళు రాలేదుగా. ఎవరి వల్ల వచ్చినా నష్టం నష్టమేగా. మీ లెక్క ప్రకారం ఈ సంవత్సరం నష్టం వచ్చినా అంతకు ముందు సంవత్సరం లాభాలు వచ్చాయిగా. ఆ బాసులు ఇవ్వండి. ఆ వచ్చిన లాభాలన్నీ ఈ సంవత్సరం వచ్చిన నష్టంలో సరిపోయింది. ఈ లెక్కలన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పండి, బాగుంటుంది. ఆ లెక్కల ప్రకారమే మీకు బోనస్లు వస్తాయి. ఇంతకు మీకు లాభాలు రావటం లేదు, మాకు బోనస్లు ఇవ్వనంటారు అంతేగా? నిజం కూడా అంతేగా. అబద్ధం. బోనస్లు ఇవ్వాల్సి వస్తుందని ఎగ్గొట్టడానికి మీరు చూపిస్తున్న తప్పుడు లెక్కలు. షడా! 10 మందిలో కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. తప్పుడు లెక్కలు చూపించాల్సిన కర్మ మాకు పట్టలేదు. మేడం, ఆవేశపడుతున్నారు. ఫ్యాక్టరీలో ఏడాదికి ఏడాది ఉత్పత్తి పెరుగుతుంది, మార్కెట్లో మన ప్రోడక్ట్ డిమాండ్ పెరుగుతుంది. ఆఫ్ కోర్స్, దాంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. పిండి కొద్దీ రొట్టె. మీరు లాభాలు రావడం లేదనే దానికి మీరు తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని మేము అనం కానీ మొత్తం మీద మేనేజ్మెంట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది. అది చెకప్ చేసి మాకు న్యాయం చేయండి. అమ్మా, మా ఇంట్లో సంపాదించేవాడిని నేను ఒక్కడనే. మా ఇంట్లో 6 పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, ఇంతమంది మీరిచ్చే 200 రూపాయలతోనే బతకాలి. అంటే మీ ఉద్దేశం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జీతాలు ఇవ్వమంటారా? కాదమ్మా, మా బాధలు మీతో కాకపోతే మరి ఎవరితో చెప్పుకోమంటారు? మీ పనికి మేం జీతాలు ఇవ్వగలం కానీ మీ బాధలకు మేం జీతాలు ఇవ్వలేం.